అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండో వారం నుంచి పర్టికులర్లీ మన ప్రాంతంలో ఫ్లడ్ డేస్ అంటే మన ప్రాంతంలో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి చివరి సెప్టెంబర్ వరకు లేదా మొదటి వారం అక్టోబర్ వరకు మనకున్న సింగూరుకు కానీ మన జైరాబాద్, నేల్కల్, సింగూరు ఇవన్నిటికి క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటక, మహారాష్ట్ర మనకు జూన్లో మనం ఎక్స్పెక్ట్ చేయము. కానీ సింగూరు అనేది ఎప్పుడైనా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ కానీ ఆ 30 డేస్లో నిండుతుంది. ఇది మన రికార్డ్ చెప్తున్నంత కూడా ప్రధానంగా 6 శాఖలకు సంబంధించిన బాధ్యత ఇది. ఒకటి ఇరిగేషన్, రెండోది వ్యవసాయం, మూడవది హౌసింగ్ అనే డిపార్ట్మెంట్ మనకు లేదు, రెవెన్యూ బాధ్యత తీసుకోవాలి. తర్వాత ఈ పంచాయత్ రాజ్, ఆర్ఎండ్బి, మున్సిపల్ దాంతో సహా హెల్త్, ఈ 6 శాఖలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఆల్రెడీ ఒక కంట్రోల్ రూమ్ని ఓపెన్ చేసినాము. ఇక్కడ ఈ ఫీల్డ్ విజిట్ అనేది అన్నింటిలో ముఖ్యమైనది. ఎప్పుడైనా యంత్రాంగం అనేది విజయవంతంగా పని ఎప్పుడు చేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఫీల్డ్లో ఉంటే యథార్థాలు, వాస్తవాలు మనం తెలుసుకోగలుగుతాము. సామాన్యుని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంటుంది. తక్షణమే మనం స్పందిస్తాము, వ్యవస్థ ముందుకు పోతుంది. వాగులు ఓవర్ఫ్లో అవడం వల్ల రోడ్ల మీద వాగు ఓవర్ఫ్లో ఒకటి మనం గమనించాము. మరి ఇటువంటి ఓవర్ఫ్లో అయ్యే సిచ్యువేషన్స్లో కూడా అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఆ రోడ్ని కార్డన్ ఆఫ్ చేస్తూ వెహికల్స్ ఏవి కూడా పాస్ అవ్వకుండా అక్కడ మన రెవెన్యూ అండ్ పోలీస్ అథారిటీస్ని కూడా 24/7 విజిల్ మెయింటైన్ చేయడం కూడా చేయిస్తున్నాము. సో ఇంతవరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేశాము. ముఖ్యంగా మనకు డైలబరేటెడ్ హౌసెస్ ద్వారానే కొంతవరకు డేంజర్ ఉంటుంది. కాబట్టి ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మొత్తం ఏవైతే డైలబరేటెడ్ హౌసెస్ ఉన్నాయో ఆల్రెడీ మ్యాక్సిమం షిఫ్ట్ చేసి ఉన్నారు. 350 వరకు కూడా డైలబరేటెడ్ హౌసెస్ ఉన్నాయని చెప్పారు. సో మిగతావి ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీ షిఫ్ట్ చేయించాలి. ఎందుకంటే అదొకటి మనకు ప్రాబ్లమాటిక్ ఏరియా ఉండొచ్చు. తర్వాత మంజీరా నది కూడా ఇన్ఫ్లోస్ అన్నది ఎక్కువ రావడం వల్ల అండ్ మంజీరా బ్యారేజ్ నిండడం వల్ల ఈరోజు మార్నింగ్ 8:30కి ఒక గేట్ అనేది లిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని నుంచి 3000 క్యూసెక్స్ వరకు కూడా అవుట్ఫ్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. సో మంజీరా డౌన్ స్ట్రీమ్ విలేజెస్ అందరూ కూడా వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ అలర్ట్గా ఉంచాలి. ఎవరు కూడా రివర్ సైడ్ ఫిషింగ్ కోసం కానీ ఆర్ అదర్ యాక్టివిటీస్ టూరిజం కోసం కానీ వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇంకా హెవీ రైన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మనకు సింగూర్కి వరద అన్నది ఇంకా ఎక్కువ పెరిగే సూచనలు కూడా మనకు సాయిబాన్ దగ్గర గేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే వారం రోజుల పాటు కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. ఎస్పెషల్లీ మంజీరా రివర్ ఏదైతే విలేజెస్లో పారుతుందో అక్కడంతా కూడా జాగ్రత్త వహించాలి. అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాలి. ఒకసారి పార్టీ సబ్ స్టేషన్ లో కూడా వాటర్ వచ్చిందని చెప్పారు. దాని స్టేటస్ కూడా ఒకసారి మీరు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.